మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఎస్వి కృష్ణారెడ్డి హీరోలు అనగానే కళ్ళ ముందు ఇద్దరు కనిపించారండి. ఒకవైపు శ్రీకాంత్, ఒకవైపు జగతి బాబు. అవును, వండర్ఫుల్ పీరియడ్ ఇది. అవును. ఇక రాజేంద్ర ప్రసాద్ గారితో స్టార్ట్ అయినప్పటికీ కూడా ఆయన మెల్లిగా క్యారెక్టర్స్ వైపు టర్న్ అవుతున్నారు. ఒక ఇదిలో ఒక పీరియడ్ లో ఉన్నారు ఆయన. ఇక మీకు అప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ హీరోస్ అంటే శ్రీకాంత్, జగతి బాబు. శ్రీకాంత్ బాబు ఆ జర్నీ గురించి చెప్పండి. చాలా మంచి జర్నీ అండి అది. శ్రీకాంత్ అయితే వినోదం లాంటిది కథే చెప్పలేదు నేను. ఆయన మీరు కథ చెప్పడం ఏంటి సార్, మీరు వదిలేండి సార్ అని అనేవాడు అతను. అది కాదే, అసలు నేను కథ ఇంకా అనుకోలేదు అనేవాడు. నేను అనుకుంటారులేండి ఇవాళ రేపు ఎప్పుడొకప్పుడు అనుకుని చేస్తారులేండి, పర్లేదు. అలాగే జేడి చక్రవర్తి అక్కడ వచ్చాడు మళ్ళీ జేడి చక్రవర్తి 3 సినిమాలు 3 సినిమాలు చేశాను జేడి తోటి. బ్రాహ్మక వేళారేలో అది చాలా పెద్ద హిట్ సినిమా. అది బయట పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు ఆ రోజున మీతో సినిమాలు తీయడానికి అవి కూడా పెద్ద హిట్స్ ఉన్నాయి. ఇప్పుడు శుభలగ్నం తీసుకున్నా కానీ, మావిచిగురు యశ్రవంతి రవికిషోర్ గారు, ఈవెన్ పెళ్ళ ఊరితే కూడా అరవింద్ గారికి చేశాను. గీతా ఆర్ట్స్ పెద్ద పెద్ద బ్యానర్స్ అన్ని వచ్చేసి. కానీ ఏ బ్యానర్ వచ్చినా సరే, ఎంత పెద్ద నిర్మాత వచ్చినా సరే, ప్రొడక్షన్ అంతా అచ్చిరెడ్డి మాత్రమే చూసుకోవాలి, అచ్చిరెడ్డి గారికే హ్యాండ్ ఓవర్ చేయాలి అనేటువంటిది మీ కండిషన్ అంట కదా. అలాంటి కండిషన్ పెట్టారా మీరు? లేదండి, కండిషన్ లో ఎప్పుడు లేదు. ఎందుకంటే మరి ప్రతి సినిమా వెనకాల అచ్చిరెడ్డి గారు ఉండేవాళ్ళు కాదు. అంటే ఎందుకంటే ఈ వచ్చిన వాళ్ళు అతను హెల్ప్ తీసుకునేవారండి. ఎందుకంటే ఈయన యొక్క ప్లానింగ్ గానీ, లేదా ఇతను వేసేటటువంటి షెడ్యూలింగ్ గానీ పర్ఫెక్ట్ గా ఉంటుందండి. పైగా రెండవది ఏంటంటే స్క్రిప్ట్ ఎడిటింగ్ అని ఒకటి మేము ఇద్దరం కలిపి చేస్తామండి. అందులో ఆ డైలాగ్ ఏదైనా రిపీట్ ఉంటే చెప్పేస్తాడు, ఇది రిపీట్ వచ్చింది, లేదా ఈ సీన్ రిపీట్ గా ఉంది, లేకపోతే ఈ ఆలోచన రిపీట్ గా ఉంది. మనమే తయారు చేసుకుంటాం కదా అండి, అంచేత మనమే చెప్పలేము. అంచేత అతను వేరే పార్టీ కాబట్టి అతను చెప్పగలుగుతాడు. సో అతను అదంతా కూడా ఎడిట్ చేసేసి తీసేసండి. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ మీద ఉన్నప్పుడు తీస్తే పైసా ఖర్చుతో వెళ్ళిపోద్దండి అది. కానీ అదే షూట్ చేసిన తర్వాత చేస్తే 25 లక్షలు ఖర్చు అవుతుందండి. ఎందుకంటే ఒక సీను ఒక రోజు ఒక సెట్ లోను తీయాలి కదా. ఒక ఇంట్లో 4-5 లక్షలు అవుద్ది. ఆ తర్వాత వాళ్ళందరినీ మనం పిలుస్తాము, ఆర్టిస్టులు వాళ్ళందరికీ పేమెంట్లు ఇచ్చుకుని తీసి చూసి ఇదేం సీన్ అయ్యా, ఈ సీన్ బాగాలేదు కదా, తీసేయండి, ఈ డైలాగ్ అంతా అక్కడ వచ్చినట్టు ఉంది కదా అని అనుకుని తీసేసే కన్నా కూడా మీకు మొదట తీసేయడం బెస్ట్ కదా. పేపర్ మీద ఆల్వేస్ ప్లానింగ్ ఆయన దగ్గర పర్ఫెక్ట్ గా ఉండేది. అక్కడ అలా ఒప్పుకొని ఎస్వి కృష్ణారెడ్డి సినిమాల కంటే అచ్చిరెడ్డి ప్రొడక్షన్ చూడాలని ఒప్పుకొని లేదండి. ఆయన చాలా సినిమాలు చూడలేదండి. ఆయన చాలా సినిమాలు అసలు వచ్చేవాడే కాదు. ఆయన లేని సినిమాలు లేవు కాదండి, ఆయన లేకుండా ఉన్నాయి, బోల్డెన్ సినిమాలు ఉన్నాయి. ఆయన తను చేసే సినిమాలు తను చేసేవాడండి. ఎవరైనా ఒకళ్ళు తనని మీరు ఉండండి సార్, మీరు ఉంటే బాగుంటది అలాగని చెప్పేసి అంటే రవికిషోర్ గారు అడిగేవారు, వెళ్ళి ఉండేవాడు. ఆ తర్వాత మనసులో మాట కూడా ఆయన లేడండి. ఆయన పెద్దగా సెట్ కూడా వచ్చేవాడు కాదు. ఆయన ఏదైనా సలహాలు ఉంటే డిస్కస్ చేసేయడం సరిపెట్టేయడమే తప్ప ఆయన ఏం వచ్చేవారు కాదు. ఆయన బయట సినిమాలు ఇప్పుడు ఏది చేసినా గానీ బయట సినిమాలకి రమ్మని పిలిస్తే అవతల వాడు ప్రొడ్యూసర్ పిలిస్తే వెళ్తారే తప్ప పిలవకపోతే అసలు టచ్ చేయండి. నేను పైగా పిలిచిన ఒక కండిషన్ మాత్రం ఉంటుందండి. అది ఏంటి అని అంటే, నేను డబ్బుని టచ్ చేయను, ముట్టుకోను నేను. మీరు ఒక మనిషిని పెట్టుకోండి, మీకు సంబంధించిన మనిషిని, అతను ఖర్చు పెడతాడు. మీరు ఏ డౌట్ ఉన్నా నన్ను అడగండి, నేను మీకు ఆన్సర్ చెప్తాను, అంతే తప్ప నేను మాత్రం టచ్ చేయను. నేను ₹1 కూడా ఆయన ముట్టుకోండి. అంత కరెక్ట్ గా ఉంటుందండి. ఆ రోజుల్లో మన సినిమా ఇండస్ట్రీలో చూసుకుంటే ప్యారలల్ డైరెక్టర్స్ గా అనుకుంటే ఒకప్పుడు దాసరి నారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు. ఆ తర్వాత అలాంటి ప్యారలల్ డైరెక్టర్స్ గా మీరు, ఈవీవి సత్యనారాయణ గారు, ఒక అద్భుతమైన జర్నీ, ఒక పీరియడ్ అనమాట. ఆ పీరియడ్ గొప్పగా నడిచింది. మీరు దాసరి నారాయణరావా, రాఘవేంద్రరావా? ఇద్దరు కాదండి. నాకు పేరుంది ఎస్వి కృష్ణారెడ్డి అలాగని. సో ఆడిని మాత్రమే నేను. రాఘవేంద్రరావు గారు మహానుభావుడు. ఆయన జైన్ సినిమా లేదు, ఆయన పట్టణ యాంగిల్ లేదు, ఆయన ఇవ్వని హిట్ లేదు. ఇదే దాసరి నారాయణరావు గారు ఒకసారి, నేను ఇన్ని చేయగలుగుతున్నాను, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, ఎవ్రీథింగ్ నేను రాసేస్తున్నాను, కానీ కాకపోతే కృష్ణారెడ్డికి నాకు ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఐ కాంట్ డూ ద మ్యూజిక్ బట్ హీ కెన్ డూ ద మ్యూజిక్ అని చెప్పి ఆయన చెప్పిన సందర్భం ఉందండి. అది కొబ్బరిబండం అప్పుడు. ఎన్నో సినిమాలు మీ ఫంక్షన్స్ కన్నిటి కానీ వచ్చే మహానుభావుడు. అంచేత ఆ ఇద్దరు లెజెండ్స్ ని కూడా మనం ఎట్టి పరిస్థితులను కూడా కంపేర్ చేసుకోలేమండి. అంటే చేయటం లేదు, చేయొద్దు. ఆ తర్వాత వచ్చినటువంటి దీంట్లో అది మీరు ఎవరి ఫేవర్ గా ఉండేవారు, ఎవరి ఇన్స్పిరేషన్? ఆ ఇద్దరులో ఇక ఇద్దరులోనూ ఇద్దరు ఇన్స్పిరేషన్ కదండి. ఆ ఇద్దరు కూడా మాకు లెజెండ్సే, గ్రేట్ పీపుల్ అండి ఇద్దరు. అయిన తర్వాత ఇటు అవతల ఈవీ గారు, యువతల మళ్ళీ మేము ఎదుగుతూ వచ్చాము.
కొంతకాలం పాటు అవును. రన్ అవుతూ వచ్చిందండి. అవును. అంచేత ఏంటంటే అంటే ఆ జంట అదృష్టం. జర్నీలు అనేటువంటి తర్వాత కనిపించలేదు. తర్వాత చాలా మంది వచ్చారు. ఒక గోల్డెన్ పీరియడ్ అనేటువంటిది ఆ రోజుల్లో పీరియడ్ నడిచింది. మాత్రం అవును. బాగానే ఎంజాయ్ చేసాం కూడానండి. ఉమ్. ఆ పీరియడ్ ని బాగానే ఎంజాయ్ చేసాం. ఆ రోజుల్లో అంత ఉధృతమైనటువంటి స్థాయికి ఉన్న ఎస్వి కృష్ణారెడ్డి గారికి బాలకృష్ణ గారితోటి టాప్ హీరో సినిమా, నాగార్జున గారితో వజ్రం అనేటువంటి సినిమా 2 చేస్తే సక్సెస్ అవ్వలేదు. వాట్ అంటే ఈస్ ద రీజన్? అంటే చెప్తానండి స్టార్స్ మీకు. ని హ్యాండిల్ చేయలేకపోయాడు ఆ, ఎస్వి కృష్ణారెడ్డి అనే బాలకృష్ణ గారితో చేసింది అది హిట్ అనండి. అది టాప్ కానీ హీరో. హిట్ అది 100 రోజులు కూడా ఆడినట్టే గుర్తుంది నాకు. కాకపోతే ఏంటంటే అది మ్యూజిక్ అయినంత హిట్ సినిమా అవ్వలేదు. ఏ కానీ సినిమా మాత్రం సక్సెస్ఫుల్ గానే రన్ అయిందండి. అది ఫెయిల్యూర్ సినిమా మాత్రం కాదండి. అది 4 రూపాయలు తెచ్చిపెట్టిన సినిమా డిస్ట్రిబ్యూటర్లు కానీ అందరికీ. వజ్రం మాత్రం అనుకున్నంత పెద్ద హిట్ కాదండి. అది రీమేక్. అది యాక్చువల్ గా వజ్రం బదులు మీరు రాకుమారుడు అలాగని చెప్పేసి నేను వేరే కథను సిద్ధం చేశానండి. సిద్ధం చేసి ఆ కథే చెప్పాను నేను నాగార్జున గారికి. చెప్పినప్పుడు ఆయనకు చాలా బాగా నచ్చిందండి. ఇది మనం చేసేస్తున్నాం అలాగే. కానీ నరసారెడ్డి అనేవాడు ఎప్పుడైతే వచ్చాడో ఆయన ప్రొడ్యూసర్ గా నాకు బాగా మంచి టేబుల్ మార్జిన్ ఉంటేనే తప్ప నేను చేయలేనండి, నాకు అప్పులు ఉన్నాయి అలాగని చెప్పాడు ఆయన. సో అటు నాగార్జున గారు నేను కూడా ఈయనకి బెండ్ అయ్యి మేము మళ్ళీ కథ మార్చుకుని ఒక రీమేక్ ఏదో కొనుక్కుని ఆ రీమేక్ చేయటం అనేటటువంటిది నేను చేసిన మొట్టమొదటి తప్పండి. మలయాళం రీమేక్. మలయాళం రీమేక్. దట్ ఈస్ ద బ్లండర్. ఇప్పుడు మళ్ళీ నేను రికవర్ చేసుకోవాలండి, చేసుకుంటా. ఆ తప్పులన్నింటినీ కూడా సరి చేస్తాను. ఆ నిర్ణయం మీరు అప్పట్లో చాలా సినిమాలు కూడా ఏదైనా మీ నిర్ణయం ప్రకారం మీ ఇదిలోనే జరిగే, ఇది ఒక్కటి మీరు వేసిన రాంగ్ స్టెప్ అంటారు? 100% నేను చేసినటువంటి ఒక పెద్ద రాంగ్ స్టెప్ అండి. స్టార్స్ ని హ్యాండిల్ చేయలేకపోయాడు నాగార్జున వచ్చిందండి. నేను నిజానికి స్టార్ ని హ్యాండిల్ చేయలేకపోతే కృష్ణ గారిని ఎలా హ్యాండిల్ చేయగలుగుతాను? ఒక మామూలు వాడిని ఎమ్మెల్యేలో ఆలీని పెట్టి ఎలా హీరోని తయారు చేయగలుగుతాను? చిరంజీవి గారు అనేటువంటి ఒక స్టెప్ ఎక్కలేకపోయారు. చిరంజీవి గాని వెంకటేష్ గాని అసలు వీళ్ళందరూ ఈ దృష్టిలో పెట్టుకురండి, వీడికి పెద్దగా పని రాదేమో, పెద్దగా హీరోలు ట్యాకిల్ చేయలేడేమో అన్న ఒక డౌట్ అండి. ఎప్పుడు డౌట్ ఒకటే మనిషికి అండి. చిరంజీవి గారితో చేసే అవకాశం వచ్చిందా మీకు ఎప్పుడైనా? ఆఫర్ గానీ అవకాశం గానీ ఏం జరిగిందా చిరంజీవి గారితో? ఈ మధ్య అనుకున్నామండి, బహుశా మరి భవిష్యత్తులో చేస్తామేమో తెలియదు. ఈ మధ్య వెరీ రీసెంట్ గా చాలా ఎంకరేజింగ్ మాట్లాడేవాళ్ళు ఆయన చిరంజీవి గారు. మీ మీటింగ్స్ గానీ మీ ఫంక్షన్స్ గానీ వచ్చినప్పుడు చాలా ఎంకరేజింగ్ గా మాట్లాడారు. చాలా ఇదిగా ఉండేది. ఇంత గొప్పగా జరుగుతున్నటువంటి మనీషా చరిత్ర గానీ ఎస్వి కృష్ణారెడ్డి అచ్చిరెడ్డి గారి ప్రస్థానం కానీ వెనక పడిపోవడానికి కారణం మీరు హీరో అవ్వాలి అనేటువంటి నిర్ణయం నుంచేనా? ఉంటుందండి. ఒకసారి కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి, కొన్ని ఒప్పులు జరుగుతూ ఉంటాయి. అంటే మీరు హీరో చేయాలనుకోవటం తప్పే డిసిషన్ అనుకుంటున్నారా? ఒక రకంగా తప్పే. ఆ తప్పు మీద అచ్చిరెడ్డి గారు? ఆ తప్పు అచ్చిరెడ్డి గారి మీద వేయలేనండి నేను. అచ్చిరెడ్డి గారు నా తప్పు నాదే అన్నారు. ఆయన అంటాడు, పెద్ద మనసు చేసుకుని అంటాడు అంతే తప్ప.